ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ మోడీ వస్తారా, బీజేపీ గెలుస్తుందా అని ఒక ప్రశ్న. ఇది ప్రెడిక్ట్ చేయడానికి పెద్ద సర్వేలు అవసరం లేదు, పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు, పెద్ద మేధ అవసరం లేదు, దీనికి తలకాయ బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ ఏంటంటే వర్స్ట్ కేసులో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుంది, అందులో డౌట్ లేదు. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీనే వాళ్ళు దే హ్యావ్ టు ప్రెసిడెంట్ హ్యాస్ టు ఇన్వైట్. ఒకసారి ఇన్వైట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సపోర్ట్ ఎట్లా సంపాదించాలనేది మోడీకి షాకి బాగా తెలుసు. అది 10 ఏళ్ళుగా మనకి ప్రూవ్ అవుతూనే ఉంది. కాబట్టి అది సమస్య లేదు. ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 2024లో మోడీ వస్తాడు. ఒకవేళ మిరాకిల్ జరిగి ఏదైనా అటు ఇటు అయ్యి ఏదైనా కాంగ్రెస్ కూటమి ఐఎన్డీఏ సపోర్ట్ మన గవర్నమెంట్లోకి వచ్చినా వాళ్ళలో వాడు కొట్టుకొని 1 ఇయర్లో ఎట్లయినా పడిపోతారు గ్యారంటీ. ఈ లోపల మోడీకి పాపం కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఈయన ఎనీవే మోడీ మళ్ళీ ప్రధాని మోడీ అనడంలో ఎటువంటి సందేహం లేదు.